రెవెన్యూ దస్త్రమా డిస్కస్ అంటూ కొర్రీలు వేసి వెనక్కి పంపించేయడమే. ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లు ఇదే తీరు. 22A సహా మరెన్నో సమస్యలు ఎక్కడొక్కడే ప్రక్షాళన ఎక్కడి నుంచే మొదలు పెట్టాలి. రెవెన్యూ సమస్యల పరిష్కారం తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు కాదు, కలెక్టరేటు, CCLA కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట్లాడుతూ కొర్రీలు వేస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ ఆర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు వాళ్ళ వద్ద ఉన్న దస్త్రాలు ఊసెత్తడం లేదు. కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపిస్తున్నారు. ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు, ఏళ్ల సమయం పడుతోంది. జిల్లాల నుంచి CCLA వరకు ఎవరికి వారే తమకు ఎందుకు వచ్చిన గొడవ అని పక్క వారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరెక్ట్. ఎందుకు చేస్తారు? అది మనం రాసిన దరిద్రమే కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసిన పెంట మామూలు పెంట చేశారు వీళ్ళు. జగన్ టైంలో ఉన్నటువంటి వాటన్నిటి మీదన పచ్చి అబద్ధాలతో వార్తలు రాయడం. MROలను దొంగల్ని చేశారు, RDOలను దొంగల్ని చేశారు, కలెక్టర్లను దొంగల్ని చేశారు. 22A ఆ రోజున అడ్డదిడ్డంగా అబద్ధాలతో కూడినటువంటి వార్తలు రాసింది ఎవరు? పచ్చి బూతుల వార్తలు రాసింది ఎవరు? ప్రజల్ని తప్పుదో పట్టించింది ఎవరు? మరి అధికారులు అన్యాయంగా బలయ్యారు. కాబట్టి ఇంకొక అధికారి ఎవడు చొరవ తీసుకుంటాడు? మొత్తం ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాజకీయం కోసం చేస్తే దాన్ని అడ్డంగా నెత్తినేసుకుని వాళ్ళు మళ్ళీ అదే అధికారులు సరిగ్గా వ్యవహరించట్లేదంటే ఎవరిని నెత్తినేసుకుంటాడు? ఇక్కడ ఈ దరిద్రం మొత్తానికి, పాపానికి కారణమైనటువంటి వాళ్ళే ఇప్పుడు శోకాండాలు పెడుతున్నారు. ఒక వ్యవస్థను నాశనం చేయడం చాలా సులభం, మళ్ళీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం చాలా కష్టం. జగన్ మీద కసితో, జగన్ మీద నెగిటివ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో అడ్డదిడ్డంగా అబద్ధాలు వల్లెవేసి ప్రజల్ని మోసం చేసిన తర్వాత ప్రజలకి సంబంధించి తప్పుడు సమాచారాలు ఇచ్చాక ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే అధికారులను భయభ్రాంతులకు గురి చేసేసి అదే అధికారులు ఇవాళ మేము చెప్పినట్టు నడవమంటే ఎట్ట నడుస్తారు? నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతోందనడానికి సాక్ష్యమే. లేకపోతే